వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒకరు అడిగిన ఒక కామెంట్కి నేను ఆన్సర్ చెప్పవలసి ఉంది. ఈ ఆన్సర్ చెప్పడానికి ఒకరికి సమాధానం చెప్పేస్తే అందరికీ తెలియాలి కాబట్టి వాళ్ళకి నేను మళ్ళీ రిప్లై ఇవ్వలేదు. దానికోసం నేను వీడియో చేస్తున్నాను. ఈ వీడియో అనేక మందికి ఉపయోగపడుతుందని ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రోచెట్ రెసిపీ ఇన్ తెలుగు, అలాగే గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి డ్వాక్రా మహిళలకి ముఖ్యంగా నేను పెట్టే వీడియోస్ చాలా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. మీకు ఇష్టమైతే తప్పనిసరిగా ఈ వీడియోస్ చూడండి. చాలా వీడియోస్ ఉంటాయి, అవి మీకు చాలా ఉపయోగపడతాయి. గ్రూప్లో ఉన్న ప్రతి వారు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలను నేను ఒక్కొక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీరు అడిగిన కామెంట్నే నేను థంబ్నెయిల్గా పెడుతూ వీడియోని చేస్తాను. డ్వాక్రా గ్రూప్స్లో ఉండడం వల్ల ఉపయోగాలతో పాటు మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనే దాన్ని కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను. అయితే ఒక కామెంటు ఏంటంటే, మేము గ్రూప్లో ఉన్నాము, లోన్ అయితే 6 లక్షలు తీసుకున్నారు. 6 లక్షలు తీసుకున్నప్పుడు ఎంతమంది మెంబర్స్ ఉన్నారనేది నాకు తెలియలేదు. అయితే ఒక్కొక్కరు 50,000 తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే 2 మెంబర్స్లో ఒక మెంబర్ అయితే తనకు వచ్చిన 50,000 ఇంకో మెంబర్కి ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చిన తర్వాత ఆమె ఇచ్చిన ఆవిడ చనిపోవడం జరిగింది. అలా జరిగినప్పుడు తీసుకున్న వాళ్ళు అడుగుతున్నారు, మేము 1 lakh అయ్యింది, ఇంకొక ఆవిడ మనీ తీసుకున్నాము, 50,000 1,00,000 తీసుకున్నట్లు మేము తీసుకొని కట్టుకుంటున్నామని చెప్పారు. వారికి ఇచ్చిన వారు ఆవిడ చనిపోవడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడల్ని జాయిన్ చేసుకున్నామని చెప్పారు. అయితే అలా జాయిన్ చేసుకున్నప్పుడు ఆమె అత్తగారు పొదుపు కట్టడం జరుగుతుంది కాబట్టి ఆవిడ కట్టిన మనీ అయితే మీరు తిరిగి ఇచ్చేసారా లేదా అనేది తెలియదు. ఎవరినైనా గ్రూప్ నుంచి తొలగించినప్పుడు వారికి ఇవ్వవలసిన అమౌంట్ని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కొన్ని పరిస్థితుల్లో ఇవ్వకుండానే గ్రూప్స్ నడుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ మనీ తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి అదే ఫ్యామిలీలో నుంచి ఇంకొకరిని తీసుకొని అదే ప్లేస్లో అపాయింట్ చేస్తారు. అది అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన వారికి వర్తిస్తుంది కాబట్టి ఏ బెనిఫిట్స్ వచ్చినా అదే కుటుంబానికి వెళ్తుంది కాబట్టి అలా చేస్తూ ఉంటారు. మీరు పొదుపు తిరిగి ఇచ్చేస్తే ఏం చేయాలి, ఇవ్వకపోతే ఏం చేయాలనే దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను. ఎందుకంటే మీరు చెప్తే నేను డైరెక్ట్గా దానికి ఆన్సర్ చేసేదాన్నే, కానీ కొంతమందికి తెలియాలి కాబట్టి ఒకవేళ ఇస్తే ఎలా ఉండాలి, ఇవ్వకపోతే ఏం చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను. మీరు ఆమె కట్టిన పొదుపుని తిరిగి ఆమె చనిపోయిన వెంటనే ఇచ్చేస్తే సంబంధం లేనట్టే. అయితే మళ్ళీ అదే ఫ్యామిలీ నుంచి ఒక ఆవిడ్ని తీసుకున్నారు కాబట్టి కోడల్ని, వారికి సంబంధించినంత వరకు రైట్స్ ఉంటాయి. ముందు నుంచి కంటిన్యూ అవుతున్నట్టే ఉంటుంది కాబట్టి మీరు పొదుపులు తిరిగి ఇవ్వని పక్షంలో మీకు వచ్చిన రుణమాఫీల గురించి మీకు అస్సలు వచ్చిన ప్రాబ్లం అన్నమాట. రుణమాఫీ ఒకవేళ వస్తే రాకపోయినా వచ్చినా కూడా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు పొదుపులు తిరిగి ఇవ్వని పక్షంలో ఈ రుణమాఫీ వచ్చిన అమౌంట్ని అయితే చెరిసకంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళకి కంపల్సరీ ఆ మనీ వర్తిస్తుంది. కానీ అది మీరు తీసుకొని కట్టడం వల్ల మీరు కొంత అమౌంట్ని వడ్డీగా కట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి వచ్చిన అమౌంట్ని ఇద్దరూ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇద్దరికి రైట్స్ ఉంటాయి కాబట్టి వచ్చిన ఎంత అమౌంట్ అయినా ఒక 500 అయితే 250 రూపీస్ ఒకరు తీసుకుంటే 250 రూపీస్ ఒకరు తీసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. మీరు న్యాయంగా చేసుకుంటే ఇలా చేసుకోవాల్సి ఉంటుంది.
అదే విషయాన్ని మీరు ఎంతమంది సభ్యులు ఉన్నారో గ్రూప్లో ఒక మీటింగ్ పెట్టుకొని ఇలా చేసుకుంటే బాగుంటుందని ఒక అగ్రిమెంట్కి వచ్చి మీరు ఒక తీర్మానం రాసుకొని వచ్చిన అమౌంట్ని చెరిసకంగా తీసుకోవాలి. అయితే హోల్ గ్రూప్కు వస్తుంది కాబట్టి దాన్ని పంచగా వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఎవరి దగ్గర నుంచి మనీని తీసుకున్నారో వాళ్ళు 50,000, మీ 50,000ది మీకే ఉంటుంది. వాళ్ళు 50,000ని చెరిసకం చేసి మీరు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లం అయితే మీకే ఒక్కరికి వచ్చిందని కాదు, చాలామందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలా వచ్చినప్పుడు గ్రూప్ అయితే ఆగిపోతుంది. అయితే అలా ఆగిపోవడం వల్ల వచ్చేది మనకే నష్టం. కాబట్టి దాన్ని ముందుకు రన్ చేసుకోవాలి అంటే మనం కొంతవరకు అందరూ అగ్రి అయిన తర్వాత ఏది న్యాయంగా ఉందో అది మనం డిసైడ్ చేసుకుని ఎవరు నష్టపోకుండా మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. ఈ సమస్య అయితే ఒక్కరిది కాదు, అనేక మందికి ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. నేను చెప్పిందే న్యాయము అంటే మీరు కూడా ఆలోచించండి. నాకంటే చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. నా సబ్స్క్రైబర్స్ చాలా మంచి మంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటున్నారు. కాబట్టి మీరు ఇది న్యాయము మీరు చెప్పింది కాదు అంటే కమెంట్ చేసి చెప్పండి. ఏ గవర్నమెంట్ స్కీమ్ మనకి వచ్చినా 10 మంది సభ్యులు సమానంగా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా న్యాయమే. కాబట్టి ఏదొచ్చినా 10 మెంబర్స్ సమానంగా తీసుకునే అర్హత అయితే ఉంటుంది. అందులో ఏ విధమైన సందేహము లేదు. అది రుణమాఫీ కావచ్చు, లేదా 0 వడ్డీలకి సంబంధించిన అమౌంట్ కావచ్చు. ఏ అమౌంట్ అయినా కూడా ఒకటే న్యాయం, ఒకటే సమానము అనేదే అది న్యాయం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.